అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నటువంటి అనేక నగరాల్లో హైదరాబాద్ ప్రప్రథమంగా ఉంది. అయితే హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారం రాబోతోంది. రోజు రోజుకు పెరుగుతున్న గ్రేటర్ సిటీ జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో ప్రధానంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని నిర్ణయించింది. మెట్రో ప్రాజెక్టును మరింత విస్తరిస్తూ హైదరాబాద్ నలుమూలలకు మెట్రో రైలు సేవలు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా ప్రయాణం ఎంతో సులభతరం అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్, ఓఆర్ఆర్ చుట్టూ 360 డిగ్రీల కోణంలో మెట్రో, ఔటర్ పైన మొత్తం 22 చోట్ల మెట్రో స్టేషన్. ఓఆర్ఆర్ మెట్రోతో మారిపోనున్న హైదరాబాద్ రూపురేఖలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రజలు ట్రాఫిక్ బారిన పడకుండా సులువుగా రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగ్ రోడ్డును 2000 సంవత్సరంలో ప్రారంభించి 2012 నాటికి పూర్తి చేశారు. ప్రస్తుతం 158 కిలోమీటర్ల చుట్టూ ఓఆర్ఆర్ విస్తరించి ఉంది. అయితే నగరంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ట్రాఫిక్ వల్ల గంటల తరబడి సమయం వృధా అవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెట్రో రైల్ ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోంది. అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను కూడా ఔటర్ చుట్టూ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఓఆర్ఆర్ సమీప ప్రాంతంలో రియాలిటీ రంగం మరింత దూసుకుపోయే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో మార్గాన్ని నిర్మించడం ద్వారా జాతీయ రహదారుల నుంచి నగరానికి వచ్చే వాహనాలను శివారుకే పరిమితం చేయనున్నారు. దీంతో పాటు స్థానికులకు కూడా ఉపాధి కల్పించొచ్చని, అదే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు, వాహన కాలుష్యాన్ని అరికట్టొచ్చని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అసెంబ్లీ వేదికగా మంత్రి శ్రీధర్ బాబు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతం ఇప్పుడు సుమారు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 360 డిగ్రీల కోణంలో మెట్రో రింగ్ రైలును ఏర్పాటు చేయడంతో గ్రేటర్ సిటీ రూపురేఖలే మారిపోతాయని సర్కార్ భావిస్తోంది. సాధారణంగా నగరంలో మెట్రో పనులు చేపట్టాలంటే భూసేకరణ ఒక పెద్ద సవాలుగా మారుతుంది. కానీ ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం దగ్గర ఇప్పటికే స్పష్టమైన ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మధ్యలో రీజనల్ రింగ్ రైల్ కోసం గతంలోనే స్థలాన్ని కేటాయించారు. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ఎలాంటి భూములు ఆస్తుల సేకరణ అవసరం లేకుండానే మెట్రో పనులు వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని ఇప్పటికే అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ఓఆర్ఆర్ పై ఉన్న 22 ఇంటర్చేంజ్ల దగ్గర మెట్రో స్టేషన్స్ ను ఏర్పాటు చేయనున్నారని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ ఇంటర్చేంజ్ల సంఖ్య 25కు చేరనుంది. ఈ స్టేషన్ల నుంచి ప్రజలు సులభంగా వెళ్లేందుకు వీలుగా స్కై వాక్లను నిర్మిస్తారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం పలు రైల్వే స్టేషన్స్ తో కూడా ఈ మెట్రో రైల్ ని అనుసంధానిస్తారు. ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. దీనివల్ల సొంత వాహనాల్లో వచ్చేవారు వాటిని అక్కడ సురక్షితంగా ఉంచి మెట్రోలో ప్రయాణించొచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే రవాణా రంగంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తానికి ఔటర్ చుట్టూ వలయాకారంలో మెట్రో రైళ్లు నిర్మించడం ద్వారా హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రజలు హాయిగా రాకపోకలు సాగించనున్నారు.